హాయ్ అండి. ఇది పనస బిర్యానీ. ఒకసారి నా వీడియో చూడండి. నా వీడియోలో ఉంటది లాంగ్ వీడియో. ఈ వీడియో కింద పెడతాను లింకు. చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ షార్ట్ ఉంటే ఇలా పెట్టానన్నమాట. సరే, నా మనసులోనైతే ఒక మాట అయితే చెప్తాను. కరెక్ట్‌గా నాకు ఎప్పుడు అనిపిస్తుందంటే, నేను పాత్రలు కడిగేటప్పుడు నాకు అనిపిస్తుందండి, యూట్యూబ్ ఎందుకురా స్టార్ట్ చేసినాము అని. ఎందుకంటే ఇంట్లో వీడియోలు తీసి పెట్టాలంటే టైం ఉండదు. దానికి తోడు ఒక సపోర్ట్ అనేది లేదు. ఇంట్లో ఆ యూట్యూబ్ ఆపి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు బాగుంటావు కదా, నీ తలకాయ నిండుకు ఇంకా ఆ యూట్యూబ్ గురించి ఆలోచిస్తూ ఉంటావు, కళ్ళు దబ్బుతాయి అని అంటూ ఉంటారు మా వారు. ఎప్పుడు తిట్టడమే అనమాట. ఇంకా నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, నిజమే కదా మా ఆయన చెప్పేది కూడా. యూట్యూబ్ లో ఒక వీడియో వైరల్ అవ్వాలంటే ఎన్నో వేల వీడియోలు చేయాలి. అదేమో కరెక్టే, నాకు కూడా అదే తెలుస్తుంది. చాలా మంది చెప్తుంటే వింటూనే ఉన్నా నేను కూడా. అదేమో ఇంకైతే నేను ఏం చేయలేను. ఇంకా దానికి తోడు ఇంకా సబ్స్క్రైబర్ కొంతమంది అన్సబ్స్క్రైబ్ అవి ఇవి చేస్తూ అడుకడుకు అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళని దేవుడు చూసుకుంటాడని ఆ దేవుడికి వదిలేయాల్సిందే, అంతే. అనుభవిస్తారు వాళ్ళు మాత్రము. ఇంకా నేనేం చేయలేను కాబట్టి ఇంకా వీడియో యూట్యూబ్ పెట్టాక ఇంకా తప్పదు మరి, చేసుకుంటూ పోవాల్సింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే యూట్యూబ్ లో మనలాగా బాధపడే వాళ్ళు ఇట్లా ఉంటే, ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోలు అయితే చూస్తారు. అలాంటప్పుడు అలాంటి వీడియోలు మనం పెట్టుకోవడానికి యూట్యూబ్ బాగా పనికొస్తుంది. బాధలు, కష్టాలు, సుఖాలు ఏవైనా కూడా అందుకే యూట్యూబ్ పనికొస్తుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మన బాధలు ఇంట్లో వాళ్ళు వినరు, బయట వాళ్ళన్నా వింటారు కదా అనే ఉద్దేశంతో. నిజమే కదా.